చిన్న కాగితం పెట్టుకుని ఏదో చిన్న ప్లాన్ పెట్టేసి ఏంటి బాబు ఏముంది ఏ ప్లాన్ నాకు ఆ ఫీల్డ్ చుట్టి నాకు ఎవరు చూపిస్తారు ఇవాళ అను ఫుడ్స్ అని చెప్పి మన టవర్ లైన్ రోడ్లో ఈ హోటల్ని ఓపెన్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఒక డెకరేషన్ కానీ సింపుల్ కన్స్ట్రక్షన్లో లోనకు వచ్చి కాసేపు కూర్చొని ఏదో తినాలి అని చెప్పి మనం హైదరాబాద్ వెళ్తుంటే 7 హోటల్కి వెళ్ళడానికి కేవలం అక్కడ కూర్చోటానికి వెళ్తాం. కూర్చుంటారు కాబట్టి టిఫిన్లు చేస్తారు. సో ఆ విధంగా మంచి అలంకరణతో ఉంది. నేను ఎస్పెషల్లీ వంటగదిలో కూడా వెళ్ళి చూశాను. దాంట్లో కొన్ని ఫార్ములాలు కూడా ఇది ఏదో వంట అంటే చెప్పొచ్చి చేసేట్టు అనుకున్నాను. పుల్లట్ అని చెప్పి దాన్ని ప్రాసెస్ చేసే విధానం, అదేవిధంగా మటన్ కానీ చికెన్ కానీ దాంట్లో వాడే స్పైసెస్ కూడా చూస్తే న్యాచురల్గా మన ఇంట్లో నాయనమ్మ తాతమ్మ చేసి మనకు వండి పెట్టేసినప్పుడు ఆ విధమైన అట్మాస్ఫియర్ ఉంది. ఆ పుల్లట్టు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పెద్ద తినను, కానీ ఆ పుల్లట్టు కొంచెం తిందామని చూస్తే 2 అట్టులు తినేసాను. దాని టేస్ట్ కానీ దాంట్లో వాడే చట్నీస్ కూడా అటు టమాటా చట్నీ కానీ లేకపోతే మామూలు చట్నీ కానీ అల్లం చట్నీ ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. అంటే ఇవాళ నాకు ప్రత్యేకంగా ఈ 1.5 సంవత్సరాల కాలం నుంచి మా ప్రాంతంలో అనేకమైన హోటల్స్ ఓపెన్ చేశారు. అన్ని హోటల్స్ కూడా బాగా నడుస్తున్నాయి. అంటే ఫుడ్ ఇండస్ట్రీ ప్రధానమైన ఇండస్ట్రీగా ఉంది. మరి గతంలో ఒక 5 సంవత్సరాల పాటు ఒక చీకటి చూసాం. ఇదే ప్రాంతంలో అంతా చీకటి, ఏ వ్యాపారాలు లేవు. అలాంటి స్థితి నుంచి వాళ్ళు ఎక్కడ చూసినా వెలుగుతూ వ్యాపారాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని నేను మనస్ఫూర్తిగా చెబుతాను. నేను అది నా పార్టీ నాయకుడేనో లేకపోతే ఆయన ముఖ్యమంత్రి నేను చెప్పట్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఎక్కడ మాట్లాడినా ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, అది చిన్నదో పెద్దదో వ్యాపారం మీద దృష్టి పెట్టాలి, అప్పుడే ఈ రాష్ట్రం పేదరికం నుంచి బయటపడుతుందని చెబుతుంటారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని ఉండాలి, లేకపోతే ఒక ఎంప్లాయీ అని ఉండాలి. ఆ రెండు ఆ కుటుంబానికి కలగడానికి
ప్రభుత్వ పరంగా మా కూటమి ప్రభుత్వం వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ జరగడానికి ఏ విధంగా జరగాలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. కానీ యువత కానీ లేకపోతే ప్రతి కుటుంబాలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి వ్యాపారాలు స్టార్ట్ చేయండి అని చెప్పి ప్రత్యేకంగా డాక్రా గ్రూపుల్ని ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళని అభివృద్ధి పరచడానికి, వాళ్ళు స్వయం శక్తితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో ముందుకు వెళ్ళటం వలన ఇవన్నీ చక్కటి విధానంలో ముందుకు వెళ్తా ఉన్నాయి. ప్రజలందరూ కూడా వాళ్ళు సొంతంగా స్వతహా ముందుకు వెళ్ళటానికి, వాళ్ళు స్వశక్తితో పిల్లల్ని చదివించుకునే స్థితికి రావడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా నేను మనస్ఫూర్తిగా మీ పేరు అను అమ్మ, మీ పేరు మీద పాప పేరు అను, మీ పేరు అన్నపూర్ణమ్మ గారు నిజంగా లక్ష్మి. ఓకే, లక్ష్మి గారు మరి చక్కగా ఇక్కడ ఆవిడే మెయింటైన్ చేస్తూ, నేను పొద్దున కొంత వాకర్స్ కూడా చెప్పారు. ఆవిడ పెట్టిన హోటల్ కాడికి వెళ్తే చక్కగా ఒక ఇంట్లో ఒక చెల్లి పెట్టినట్టు, ఒక అక్క పెట్టినట్టు ఆవిడ పెడతారని కూడా చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే అలాంటి వాతావరణం కనపడుతుంది. చాలా సంతోషం అమ్మ. మీరు పెట్టిన ఈ పరిశ్రమ ఇంకా 10 మందికి ఆదర్శం కావాలా. మీరు ఒక ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఆ ఫుడ్లు తయారు చేయడం చాలా గొప్ప విషయం. తాతమ్మలు చేసినట్టుగా ఆ పుల్లట్లు చేయనండి, లేకపోతే చికెన్లో మటన్లో కూడా కారాలు చూశాను, చాలా గొప్పగా ఉన్నాయి. ఇవి బాగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను బాగా సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నా దగ్గర కంప్లీట్గా పాతకాలం పద్ధతి పుల్లట్లు, గారి వీటి వల్ల నేను సక్సెస్ అయ్యాను. ప్రతిదీ నా దగ్గర చేసిన మసాలాలు, కారాలు, పసుపులు ఇవే వాడతాను. బయట ఏ ఐటమ్స్ వాడను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి మళ్ళీ ఇది కొత్తగా ప్రారంభించడం జరిగింది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఒకటే అండి, ఒకటి క్లోజ్ చేసాము, అది ఇంకొకటి స్టార్ట్ చేసాము. లేదు, దానికోసం ఇది పెద్దగా స్టార్ట్ చేసాం అంతే. మా దగ్గర పుల్లట్టు నాటుకోడి, పుల్లట్టు మటన్ కర్రీ, పుల్లట్టు చికెన్ బాగా తింటారు. యూత్ కూడా బాగా ఇష్టపడతారండి. పుల్లట్టు విత్ ఇది ఎగ్ పుల్లట్టు, డబుల్ ఎగ్ దోశ, గారి, పాతకాలం నాటి క్రిస్పీగా ఉండే గారి ఉంటాయి మా దగ్గర. అన్నీ రీజనబుల్లేనండి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది మా దగ్గర. ఎక్కడో వెళ్ళి పల్లెటూరులో వెళ్ళి అమ్మమ్మల ఇంట్లో, నానమ్మల ఇళ్ళలో తిన్న ఫీలింగ్ వస్తుందని అంటున్నారు అందరూ. బిజీ లైఫ్లో కొంచెం వచ్చి రొటీన్గా ఉంటుంది కొంచెం. ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలండి.